హబ్సీపూర్ ఎక్స్ రోడ్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ సాధన ప్రదాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను రేవంత్ రెడ్డి సర్కార్ సీట్ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదని జిల్లా ఉపాధ్యక్షులు గుండవెల్లి ఎల్లారెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ ఎక్స్ రోడ్ వద్ద మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును సీట్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సిద్దిపేట రామాయంపేట రహదారిపై రెండు వైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీట్ పేరుతో కేసీఆర్ కుటుంబాన్ని ఒక్కసారిగా కాంగ్రెస్ సర్కారు ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రొట్టె రాజమౌళి, మాజీ జెడ్పీటీసీ అబ్బుల రాజలింగం, భీమసేన సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు పర్సా దేవరాజు, మండల అధ్యక్షుడు బాణాల శ్రీనివాస్, హబ్సీపూర్ గ్రామ సర్పంచ్ శ్రీలత రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆగమ్య గోచరంగా నడిపిస్తూ ఈరోజు తెలంగాణ ప్రజలు ఆగమాగం చేస్తున్న ఈ రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాల్సిందిగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సిట్టు పేరు మీద మొట్టమొదటగా హరీష్ రావు గారిని, తర్వాత కేటీఆర్ గారిని, తర్వాత సంతోష్ గారిని, ఇప్పుడు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ గారికి సిట్టు పేరు మీద నోటీసులు పంపి హాజరు కావాలని చెప్పడం తెలంగాణ 4 కోట్ల ప్రజలను అవమానించడమే. ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఈ గుంపు మేస్త్రి, ఈ దండుపాలెం మూట తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇచ్చింది, అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ తెలంగాణ నువ్వు అధికారంలోకి వచ్చి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధించుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పార్టీకి చేస్తూ తెలంగాణ ప్రజలను ఆగమాగం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా డైవర్షన్ పార్టీకి చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఏ ఓట్ల కోసము, నోట్ల కోసము ఈ నోట్ల కట్టలు తీసుకొని ఢిల్లీకి పంపే ప్రయత్నం చేస్తుంది తప్ప తెలంగాణ ప్రజల అభివృద్ధి కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చకుండా ఎప్పుడు డైవర్షన్ పార్టీ చేస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారు. రాబో కాలంలో ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ బొందబెట్టే రీతిగా తెలంగాణ ప్రజలు అన్ని మున్సిపాలిటీల్లో ఈ కాంగ్రెస్ పార్టీ బొందబెట్టవలసిందిగా అందరికీ పేరు పేరున తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. రైతులు ప్రజలు అందరూ ఏమనుకుంటారు అంటే ఈ పిచ్చి ముఖ్యమంత్రికి మేము ఓట్లు వేసినాము, ఈ ముఖ్యమంత్రి ఈ సీట్లు అంటుండు, ఆ సీట్లు అంటుండు, అభివృద్ధి చేయమంటే మాకు ఇప్పుడు నాట్లేస్తే రైతు బంద్ చేయాలి. కానీ రైతు సంక్షేమ కార్యక్రమం అనేకమైన హామీలు ఇచ్చిండు. ఈ హామీలు నెరవేర్చాలి, మంచి పరిపాలన చేయాలి. కానీ ఈ పిచ్చి ముఖ్యమంత్రి వీళ్ళ మీద దర్యాప్తు, వాళ్ళ మీద దర్యాప్తు, లేనిపోని కార్యక్రమం పెట్టుకుంటూ ఈ దుఃఖలో పరిపాలన చేస్తుండు. కాబట్టి ఫస్ట్ మాకు రైతు బంద్ చేయమను. రైతులు నాట్లు వేసుకున్నారు, అందరు ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి రైతు బంద్ చేయమని అడుగుతున్నారు ప్రజలు. ఒకవేళ కేసీఆర్ కానీ హరీష్ రావు గారిని ఎటువంటి ఇబ్బందులు చేసినా వాళ్ళకి ఈగ వాలినా కానీ అగ్నిగుండం చేస్తాం, తెలంగాణ గ్రామాన అగ్నిగుండం చేస్తామని ప్రజలు ఏ గల్లీకి పోయినా చెప్తున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారికి పరిపాలన దృష్టి పెట్టు. నువ్వు సంక్షేమ పథకాలు ఏవైతే హామీ ఇచ్చినావు అవన్నీ మొదలు నెరవేర్చు. ఆ తర్వాత నీ ఒక మంచి పరిపాలన చేయి, ఒక మేధావి పరిపాలన చేయి. కేసీఆర్ లెక్క పరిపాలన చేస్తే నేను అందరూ మెచ్చుకుంటా. భారత రాష్ట్ర సమితి ఇచ్చినటువంటి పిలుపు మేరకు దుబ్బాక నియోజకవర్గంలో ఇక్కడ హబ్సీపూర్ చౌరస్తా దగ్గర ఇలా కార్యకర్తలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారు 4 కోట్ల జనం యొక్క ఆకాంక్ష తీర్చినందుక, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టినందుక, తెలంగాణను సస్యశ్యామలం చేసినందుక, తెలంగాణకు ఒక మంచి పరిపాలన ఇచ్చినందుక ఇవాళ నోటీసులు ఇస్తున్నామని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అమలు గారి హామీలు ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికలలో లబ్ధి పొందాలని చూస్తున్నావు. ఇది నీ ఆటలు సాగవు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఇస్తుంది, కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా పరిపాలిస్తుంది అనేటువంటి విషయం తెలుసుకున్నారు. కాబట్టి మున్సిపల్ ఎన్నికలలో కళ్ళు కార్చి వాత పెట్టే విధంగా ఉన్నారు. కాబట్టి నీవు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. గమనిస్తున్నారు బిడ్డ. ఖచ్చితంగా దీంట్లో ఓడిస్తామనేటువంటి విధంగా తెలంగాణ ప్రజలు
ముక్తకోటిగా ముందుకొస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారి పేరు మీద, హరీష్ రావు గారి పేరు మీద, కేటీఆర్ గారి పేరు మీద నోటీసులు ఇచ్చి వాళ్ళను మానసికంగా ఇబ్బందికి గురి చేసి నీవు ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నావు, కానీ నీ ఆటలు సాగవని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఇలా అనుకుంటున్నారు. కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఒక తెలంగాణ ఉద్యమకారుడు 4 కోట్ల ఆకాంక్షలు తీర్చినటువంటి ఒక పెద్ద మనిషిని నీవు అబాసు పాలు చేసి లబ్ధి పొందాలని చూస్తున్నాం. దీన్ని బీఆర్ఎస్ కార్యకర్తలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. జై తెలంగాణ. నిర్మాత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కేసీఆర్ గారు గౌరవంగా ప్రజాస్వామ్యబద్ధంగా 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ప్రజా తీర్పు మేరకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వారికి సహకరిస్తూ కనీసం వారితో మంచి కార్యక్రమాలు చేయాలని కోరడంతో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి రోజుకొక నాటకాన్ని వేస్తున్నాడు. హామీలు తుంగలో దొక్కిండు, హామీలు పోయినా ఏ వర్గాన్ని కూడా మరి తను చెప్పిన హామీలు మాటలన్నీ మూటగట్టి మన కాళేశ్వరంలో వేసిండు. మరి కాళేశ్వరం లేదంటాడు, అభివృద్ధి జరగదంటాడు. దానికి సాక్ష్యం ప్రజలు ఇచ్చిన తీర్పు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చిండ్రో దాన్ని స్వీకరించిండు మన నాయకుడు, తెలంగాణ నిర్మాత, తెలంగాణ రాష్ట్ర రథసారథి కేసీఆర్ గారు. ఇవాళ సిట్ పేరని ఏదో మాటలు చెప్తూ, కల్లిబుల్లి మాటలు చెప్తూ దాదాపు 2 సంవత్సరాల పాలనలో మాటలతోనే ఎలదిస్తున్నాడు. ఇది యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజానికం గమనించింది. కేసీఆర్ రావాలి ప్రజాప్రభుత్వంలో, దాని ఏదైతే ప్రజాపాలన అన్నాడో కనీసం పేద ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఎవ్వరికి కూడా ఇచ్చిన హామీలు అమల్లో లేదు. సరే, ఏది ఏమైనా ఇది ప్రజాస్వామ్య యుగం. ప్రజాస్వామ్య పాలనకు కనీసం ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవించాలి. 5 సంవత్సరాల పాలన ఏదైతుందో ఆయన చేయని, మళ్ళీ తర్వాత ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో ప్రజల అభిమానం సంపాదించి రాష్ట్రాన్ని మళ్ళీ ఒక తొవ్వలో పెడదామనే ఆలోచనతో కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మన తెలంగాణ రాష్ట్ర కార్యవర్గాన్ని అధ్యక్షుడు కేటీఆర్ కానీ వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ పాలనలో అసెంబ్లీలో మన శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో 39 మంది గెలిస్తే ఇవాళ 10 మందిని మళ్ళా పార్టీలకు ప్రలోభాలు పెడుతూ వాళ్ళని చేర్చుకున్నారు. ఒకవైపు సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తున్నది. ప్రజాస్వామ్యం అనే దానికి అర్థం లేకుండా కేవలం దోపిడీ రాజ్యాన్ని నడిపిస్తూ తెలంగాణ ప్రజలను ఏదో అమాయకులు అనుకుని పరిపాలన సాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఒక్కడికేనా? మరి రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నాడో ఆ రేవంత్ రెడ్డి ఇలా ఇందిరమ్మ పేరు తీసుకొచ్చిండు. ఇందిరమ్మ ఇల్లు అంటుండు. ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏది చేసినా కూడా ప్రజాపాలన చక్కగా సాగుతలేదు. దాంట్లో భాగంగానే ఇలా సిట్ అనేది పెట్టి, మరి సిట్ అనేది పెట్టి సిట్కి ఏదైతే ఉన్నదో దాని ద్వారా ఇవాళ ఒక్కొక్క నాయకుడిని అది చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ప్రజలు, తెలంగాణ ప్రజలు, 4 కోట్ల ప్రజలు గమనిస్తున్నారు. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు చేసే మోసపూరితమైన హామీలు ఇవ్వకుండా, నువ్వు చేసే ఏదైతే ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మరి ప్రజలను ఏం చేస్తారో దాని గురించి తీర్పు తప్పకిస్తారు. విశ్వాసం ఉన్నది. నిన్నటికి నిన్న ఒక చిన్న సందర్భం, హరీష్ రావు గారు వచ్చిండ్రు. హరీష్ రావు గారిని అడిగినావు, కేటీఆర్ గారిని అడిగినావు, తర్వాత సంతోష్ కుమార్ని అడిగినావు. ఇవాళ అందరిని బట్టి ఇవాళ మా నాయకుడు, తెలంగాణ నిర్మాత, తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరి తెలంగాణ సాధించిన కనీసం ఇవాళ మాజీ మంత్రి ఉన్నా, ప్రతిపక్ష నాయకుడైనా కనీసం గౌరవం ఇచ్చే సంస్కారం నీలో లేదా అని మేమందరం ప్రశ్నిస్తున్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు,
థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.